న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. అసలు ట్రైలర్ చూస్తుంటేనే అసలు నిజం ట్రైలర్ కట్టింగ్ చాలా బాగుంది. టీజర్ అండ్ ట్రైలర్ కట్టింగ్ ఒక ఇవన్నీ కూడా ఎవరు ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాకి ఇంత షార్ప్ కట్టింగ్ అనేది చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా మనమేమి ఎవరికి బయటకి ఇచ్చినాయి కదా, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ తెలిసిన వాడు డైరెక్టర్. సో నేనేం చెప్పానంటే వాళ్ళకి కూడా ఆలోచన లేదు, మీరు చేయండి అబ్బా బాగా చేస్తారు మీరు చేయండి, అట్లా అట్లా ఇది కాన్సెప్ట్ ఇలా అనుకొని అనిల్ గారిని తీసుకొని అనిల్ గారిని అడిగి ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చి అలా అనిల్ రావిపూడి గారిని. సో అలా దీన్ని మంచి మా ఆఫీస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం. అవును, మన ఆఫీస్లో ఈ చేసిన అన్ని ట్రైలర్స్ ఏవైనా సరే ఆఫీస్లో చేసినాయి, డైరెక్టర్ ఎడిటర్ కలిసి కూర్చొని చేసినాయి, అంతే తప్ప మనం ఎవరికి జనరల్గా ఏంటంటే ఇదేనా నేను అనేది, దాని మీద ఫోకస్ పెట్టాలి మనం ఇప్పుడు. లేదంటే అది నాకు కనీసం 3-4 లక్షల రూపాయలు ఎక్స్ట్రా అయ్యేది చేపించడం తప్పని కదా, కొంతమంది బాగా చేస్తారు. అలా స్క్రిప్ట్ తెలిసిన డైరెక్టర్ పక్కన ఉంటే ఎడిటర్ ఏంటంటే కొత్త ఎడిటర్లు కదా వీళ్ళంతా, వాళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. అలా మనోజ్ అని మనకి బాగా చేశాడు. ఇద్దరు అనిల్ రావిపూడితో ఓవర్ వాయిస్ ఓవర్ చేయించాలని థాట్ నాదే అన్న. ఏమన్నా ఒకటైతే ఈ సినిమాలో ఆ పిల్లల్ని గైడ్ చేశాను నేను, ఐడియాలు అన్నీ. అంటే మంచి కథ తయారు చేసుకున్నారు, బాగా చేసుకున్నారు, నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడింది అంతే తప్ప మనం క్రెడిట్ గా తీసుకోవడానికి ఏం లేదు. వాయిస్ ఓవర్ చెప్పాలని కానీ అనిల్ రావిపూడి అసలు అనిల్ అంటే నాకు బాగా దగ్గర మనిషి. అసలు ఓపెనింగ్ అప్పుడే లేకపోతే పల్లాచిలో ఉన్నాడు, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు వెంకటేష్ బాబు సినిమా. అబ్బాయి ఇట్లా ఓపెనింగ్ పెట్టుకున్నా, అబ్బా అన్నాయి నేను లేను, నేను పల్లాచి వచ్చాను అంటే నేనే అడిగా, అబ్బాయి నాకు 2 ఈవెంట్స్కి రావాలి నువ్వేం చేసినా సరే అని అడిగా. అలాగే అన్న ఖచ్చితంగా వస్తాను, అలాగే ట్రైలర్కి వాయిస్ ఓవర్ కూడా చెప్పాలి అబ్బాయి అని తర్వాత అడిగితే చెప్పేస్తాను. అసలు అంటే ఒకటన్నా నేను సినిమాలు ఏం చేయలేదుగా, కానీ మొదటి నుంచి మా ఊరికి కొంచెం దగ్గర, కొంచెం మా బంధువులకి దూర బంధుత్వం, మా బంధువులకి దగ్గర బంధువు వాళ్ళు. అలా ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం అనిల్. సో అయినా కానీ నేను వాళ్ళ పేరుని పాడు చేసేంత ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే చేయలేదు ఎవరినైనా సరే. చిన్న కాంటెక్స్చువల్‌గా చిన్న జస్టిఫికేషన్, నాకు ఒక చిన్న సపోర్ట్ కనపడితే అది దాన్ని మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎవరి దగ్గర నుంచి అయినా. ఇది తను చాలా నాకు ఇంకొక తను మెయిల్ చేసింది ఏంటంటే సినిమాని చూసి తను ఏం బాధలేదు, 100% బాగుంది సినిమా, గో అహెడ్ అన్నాడు. మళ్ళీ మెసేజ్ పెట్టా, అబ్బాయి నువ్వు నా కోసం ఏం చెప్పట్లేదుగా అని. చిచ్చి లేదన్నా, ఇక్కడ ఏదైనా ఉన్నా కానీ కాదన్నా ఇలా చేయని చెప్తా కదా అన్నాడు. చూసి బాగా ఎంజాయ్ చేశాడు. అట్లాగే ఈటీవీ వాళ్ళంటే అనిల్ గారు చూశారనో లేదంటే శివాజీ ఫ్రెండ్స్ చూశారనో ఫ్యామిలీస్, అలా కాదు. ఈటీవీ విన్లో ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు 4 టెస్టులు చేస్తాడు. ఒక రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఎన్ని టెస్టులు జరుగుతాయి, అన్ని టెస్టులు జరుగుతాయి. అలా బాపినీడి గారు ఈ సినిమాని మధ్యలో ఓటీటీ అన్నారు వాళ్ళే, బట్ నేను వాళ్ళ ద్వారా చాలా లబ్ధి పొందున్నాను. సరే అని లోపల బాధ ఉన్నా కూడా మరి డబ్బు వాళ్ళది, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఎథికల్గా. ఓకే అన్నాను. ఆ తర్వాత ఒక చిన్న మెసేజ్ పెట్టి ఇవన్నీ జరిగిన తర్వాత, సార్ ఒక్కసారి ఆ ట్రైలర్ కింద కామెంట్స్ చదవండి సార్ మీరు అన్న. మొత్తం పబ్లిక్ డిమాండ్ అన్న, సినిమా థియేటర్లోనే రిలీజ్ చేయాలి, థియేటర్లో రిలీజ్ చేయాలి. ఆయన గో హెడ్ అని అన్నారు. అందరు చూసేసిన తర్వాత గో హెడ్ అని. కానీ థియేటర్కల్గా వచ్చి సక్సెస్ అయితే ఓటీటీలో ఇంకా బ్రాండ్ ఇది అవుతుంది. అయితే ఏంటంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ కదన్నా, జనరల్గా ఏముంటుందంటే వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ ఒకటి కావాలి వాళ్ళకి. మా ఇద్దరి పేరు ప్లస్ మంచి కంటెంట్ దొరికింది, ఓటీటీకి గట్టిగా స్ట్రెంథన్ అవుతుంది అనేది ఆలోచన కూడా వచ్చింది వాళ్ళకి. అందుకని అట్లా అయినా సరే సినిమాకి ఏం కావాలో అది చేసుకుంటా పోతుంది. అది కాదు, మా ఇద్దరి పేరు అంటున్నావు, లయా ఇది ఇద్దరిది నిజంగా అద్భుతం కాంబినేషన్ అన్నా. గతంలో ఇదే కదా లైలా, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్ అమ్మ, అదిరిందయ చంద్రం, 3 100 డేస్ ఫిల్మ్స్, చాలా మంచి కాంబినేషన్. తన కంబ్యాక్ తర్వాత తనకి రాబోతున్న మొదటి హిట్ అనుకోవచ్చు. ఇక కాదండి, హీరోగా తను హీరోయిన్ గా ఫస్ట్ సినిమా మళ్ళీ ఇది కంబ్యాక్ లో. అదే మా ఇద్దరిది. అవునవును, చాలా అంటే వాడొకడు బొట్టోడు ఒకడు దొరికాడు. వాడు నాకు 90s లో దొరికాడు. భలే ఆర్టిస్ట్ అన్న, రోహన్ రాయ్ భలే ఆర్టిస్ట్ అన్న, వాడు గుంటూరుడే.
అట్లాగే యూట్యూబర్స్ ఒకరు ఉన్నారు కదా, శరత్ శరత్ నిషా అండ్ గారు. అవును. శరత్ అండ్ నిషా గారు. నిషా నిషా Wife వాళ్ళ and husband. కనుక చూస్తుంటే అసలు బొద్దులు పెట్టామా ఎడిక్టెడ్ ఇంకా అంతే. అంతే అంతే. వెళ్ళిపోతాం. వాళ్ళు చాలా మేలు చేశారు ఈ సినిమాకి, చాలా ఎట్లా? సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? వాళ్ళు ఏం ఇన్వాల్వ్ అవ్వాలి, నేను ఇన్వాల్వ్ అయిన వాళ్ళతోటి. ఓహో, వాళ్ళు నేను సబ్స్క్రైబర్ని వాళ్ళకి బేసిక్గా. బాగా చూసేవాడిని వాళ్ళ వీడియోస్. సరే ఎలాగైనా వీళ్ళని కలవాలి అనుకున్న టైంలో ఒకరోజు సడన్గా మనకి ఎయిర్పోర్ట్ బయట కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ అనుకున్నాను అనమాట. అన్నాను మా వాళ్ళతో, ఎలాగైనా కలవాలి వాళ్ళని, వైజాగ్ వెళ్తున్నాం అప్పుడు ఎయిర్పోర్ట్కి, ఎలాగైనా కలవాలి వాళ్ళని, ఒకసారి వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి అని అంటున్నాను. అలా లోపలికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే వీళ్ళిద్దరు కనపడ్డారు. ఇంకా అసలు ఏదో వాళ్ళు పెద్ద బాగా 10-15 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వాళ్ళలాగా మాట్లాడేస్తున్నాం వాళ్ళతోటి. సో అలా పరిచయం ఏర్పడింది. దాని తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను. నాకు కొంచెం సపోర్ట్ కావాలండి మీది, ఇది కొంచెం ప్రమోషన్స్కే మిమ్మల్ని వాడుకుంటాను అని అడిగా. అయ్యో భలేవాళ్ళండి అని చెప్పి వాళ్ళు ఏం తీసుకోలేదన్న నా దగ్గర. అలాంటి టైప్ కూడా కాదు వాళ్ళు. అలా అని చెప్పి ఇక రేపటి నుంచి మొత్తం వరుసన ఎగబడతారు, మనం డబ్బులు సంపాదించేద్దాం, అలా కూడా కాదన్న. వాళ్ళు కంటెంట్ని వాళ్ళు నమ్మితేనే చేస్తారు. చాలా డీసెంట్ కంటెంట్ అయితేనే చేస్తారు. చాలా బాగుంటాయి. నేను చెప్పాను ఒకటే, ఎట్లా వాడారు ఎలా వాడుకోవాలి. మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి, నేను లయ పిల్లగాడ వెళ్ళి అక్కడి నుంచి ఆ ప్రమోషన్ నేనే చేసుకున్నాను. ఆ ఎపిసోడ్ సినిమాలో ఒక ఎపిసోడ్ గా ఉంటుంది. అసలు సినిమా సంబంధం లేదన్నా, సంబంధం లేదు. జస్ట్ వాళ్ళు నా సినిమాకి ప్రమోషన్ కి సపోర్ట్ చేశారు అంతే. సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అసలు ఏం లేవు. వాళ్ళు ఉంటే అసలు ఇంకా ఇది కదా, వాళ్ళు లేరు అసలు. ఈ సినిమా ముందు వచ్చి ఇన్వాల్వ్ చేసి ఉండేవాళ్ళు. అంటే ఈ కథలో లేదు, లేకపోతే నేను పెట్టేసేసామండి గ్యారంటీగా. కాకపోతే అన్న వాళ్ళు ఇంత చేసే మూడు మంచిదైతేనే చేసే మూడ్లో ఉన్నాడు అతను. నేను టెస్ట్ ఊరికే టెస్ట్ చేశా ఏంటి ఇంట్రెస్ట్ అంటే. వాళ్ళు కూడా చాలా వస్తుంటారు కదా, అడుగుతుంటారు కదా, హీరోగా చేస్తారా సినిమా చేస్తాం అనగానే వాళ్ళు బెండ్ అవుతారు అనుకుంటే కాదు. వాళ్ళకి ఒక ప్రాపర్ హరీబరీ లేరు మనుషులు. ఆ డబ్బు పిచ్చ కనపడలేదు నాకు. సో చూద్దాంలేండి జనం. వాళ్ళకి పైగా బిజినెస్ ఉంది, వాళ్ళకి సాఫ్ట్వేర్ బిజినెస్ ఉంది, మా డిజిటల్ మార్కెటింగ్ ఉంది వాళ్ళకి. పెద్ద పెద్ద ఇప్పుడు సపోజ్ సుమన్ లోగో ఉంది కదా, ఈ లోగోలు తయారు చేస్తారు వాళ్ళ కంపెనీ. సుమన్ లోగో ఉంది కదా, అలాంటి వాళ్ళు తయారు చేస్తారు. సో దే ఆర్ వెల్ ఆఫ్, నో ఇష్యూస్. లోగోలు ఇవి మెమోంటోలు అవి తయారు చేస్తారు కాదండి, కంపెనీ లోగోస్ తయారు చేస్తారు, దాన్ని మార్కెటింగ్ చేస్తారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.